ఓకే. ఒక స్టోరీ చెప్తాను. ఓకే. సో, నాజీస్ వరల్డ్ వార్ 2 టైమ్‌లో జర్మనీ అన్నది ఏంటంటే ఏం డిసైడ్ అయిందంటే హిట్లర్ పార్టీ మెయిన్‌లీ దే వాంట్ టు గో మొత్తం వార్‌కి వెళ్దాం అని డిసైడ్ అయింది. హ్మ్. ఓకే. ఆల్‌మోస్ట్ ఐ థింక్ 8 ఇయర్స్, 9 ఇయర్సో తనున్నాడు. సో, 8 ఇయర్స్, 9 ఇయర్స్ వార్ చేసింది. హ్మ్. వార్ చేస్తున్నప్పుడు ఏమైంది అంటే ఆహ్, ఒకానొక టైమ్‌లో ఈ జర్మనీ లూజ్ అయిపోతుందన్నమాట. హ్మ్. బేసికల్లీ జర్మనీ లూజ్ అయిపోతుంటే అప్పుడు మెయిన్ ఈ వార్‌ని తీసుకొని లీడ్ చేసింది నాజీ పార్టీ. నాజీ పార్టీ లీడరు హిట్లర్. హ్మ్. ఓకే. ఆ టైంలో చాలా పార్టీస్ ఉంటాయి. సో, అందరూ నాజీ సింపథైజర్స్ కాదు. అంటే జర్మనీలో అందరూ నాజీ పార్టీకి ఓటేసినోళ్ళు కాదు. హ్మ్. మరి? కొంతమంది ఓటేసినోళ్ళు నువ్వు కొంతమందికి ఇండియా ఎలాగా ఒక డిఫరెంట్ పార్టీస్‌కి ఓటేస్తాం. అప్పుడు కూడా అలాగే కొంతమందికి పార్టీస్ ఓటేసారు. కానీ ఎప్పుడైతే నాజీ పార్టీ మెయిన్ అయిందో హ్మ్. హి టుక్ దట్ కంప్లీట్‌లీ మిగతా ఆపొనెంట్స్ అందరిని జైల్‌లో పెట్టేసి చేసేసాడు మొత్తం. మొత్తం మిగతా పార్టీస్ అన్ని తీసేసాడు. హుహు. హ్మ్. ఓకే. సో, అలా అయినప్పుడు ఒకసారి ఒకానొక స్టేజ్‌లో జర్మనీ లూజ్ అయిపోతుంది అనగానే అని చెప్పి జనాలందరిని పిలిపించి ఆహ్, ఏం చేసాడు మీటింగ్ పెట్టాడన్నమాట. ఎవరు హ్మ్. ఒకసారి హిట్లర్ కాదు. హిట్లర్ కింద ఒకడుంటాడు. సమ్ మేజర్ ఎవడో. ఆడు మేజర్ వీడియో అదే మీటింగ్ పెట్టి మనం వార్ ఓడిపోతున్నాము. ఓకే. మనం వార్ ఆపేద్దామా అని చెప్పి, వార్ ఆపేద్దామా అని అడిగని చెప్పి, వి షుడ్ నాట్ స్టాప్ ద వార్. వి షుడ్ గో ఫర్ ద వార్ అంటాడన్నమాట ఆడు. మేజర్ అంటాడా? ఇంకా ఇంక్రీజ్ చేయాలంటాడు. మేజర్ అంటాడన్నమాట. అప్పుడు జనాలు కూడా యెస్. వి షుడ్ గో ఫర్ ద వార్ అంటారు. సో, ఎవరు జనాలు స్టాప్ కామన్ మాత్రం పీపుల్ కూడా. వినలేదా? అనలేదు. సో, హ్మ్. జనాలు కూడా అలాగే వి షుడ్ గో ఫర్ ద వాడు విల్ గో ఫర్ ద వార్. జనాలు కూడా వి షుడ్ గో ఫర్ ద వార్. ఆడేమంటే ఈళ్ళు కూడా మొత్తం అరిసేసారన్నమాట. హ్మ్. సో, అరిసిన తర్వాత వాళ్ళెళ్లి పర్సనల్‌గా అడిగారన్నమాట. పర్సనల్‌గా అడిగి ఏంటి మీరు జర్మనీ ఓడిపోతుంది కదా! ఈ టైంలో ఎందుకు మళ్ళీ ఇంకెందుకు గ్రసియాలి? ఎక్కువ మంది ఇంకా చచ్చిపోతారు కదా! అని అడిగారు. హ్మ్. లేదు నాకు ఇండివిడ్యువల్‌గా నా నా ఒపీనియన్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ అందరూ అంటున్నారు కదా! అందుకే నేను కూడా అరిసాను అంటారు. అలా చాలా మంది ఆన్సర్‌లు చెప్పాడు. హుహు. హ్మ్. సో, ఓకే. ఇదొక స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ తెలుసా? 2003లో జరిగింది. అప్పుడేదో సాఫ్ట్‌వేర్ అదంతా పడిపోయిందన్నారు కదా! అదా? ఫైనాన్షియల్ క్రైసిస్ 2003 అనుకుంటా. 2 2008 కరెక్ట్. 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ అయింది. హ్మ్. 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే సో, చాలామంది ఆహ్, క్వెషన్స్ అడిగారు. అసలు ఏంటి? ఎందుకయింది? ఏంటి? సో, అది యూఎస్‌లో జరిగింది. మెయిన్‌లీ యూఎస్‌లో జరిగింది. హ్మ్. యూఎస్‌లో జరిగితే ఆళ్ళు చాలా తెలివైనోళ్ళు అందరూ. ఇప్పుడు వాల్ స్ట్రీట్‌లో ఉన్నోళ్ళందరూ చాలా తెలివైనోళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళు ఇలాంటి మిస్టేక్ ఎందుకు చేశారు? సో, బ్యాంక్స్‌లో వర్క్ చేసే వీళ్ళందరూ ఏంటి? ఎలా అసలు ఈ మిస్టేక్ ఎలా జరిగింది? ఏంటి? అన్నది హ్మ్. చాలా మంది క్వెషన్ చేశారన్నమాట. హ్మ్. సైంటిస్ట్‌లు, సైకాలజిస్ట్ వీళ్ళందరూ రీసెర్చ్ చేశారన్నమాట. హ్మ్. రీసెర్చ్ చేసిన తర్వాత ఒక విషయం కనుక్కున్నారు. హ్మ్. సరే. ఆ విషయం ఏంటో తర్వాత చెప్తాను ఏ విషయం కనుక్కున్నారో. బట్ క్రైసిస్ ఎలా జరిగిందో ఏంటో ఒకసారి సింపుల్‌గా చెప్తాను. చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది. మనం హ్మ్. ఇంజినీర్స్ మనకర్థం కాదు. బట్ కొన్ని సింపుల్‌గా చెప్తాను. బేసిక్‌గా ఏంటంటే మనం లోన్ తీసుకుంటాం. హోమ్ లోన్ తీసుకుంటాం కదా! హ్మ్. బ్యాంక్ కూడా మనకి లోన్ ఎందుకిస్తాడు? మేము తిరిగి కడతాం కాబట్టా? తిరిగి కడతాం కాబట్టి. సో, అదొకటే కాకుండా ఇంట్రెస్ట్‌తో కలిపిస్తాం కదా! హ్మ్. ఇంట్రెస్ట్‌తో కల్పిస్తాం కాబట్టి అదే బిజినెస్ అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా ఇంకా గూడా ఏం జరిగిద్దంటే వాడు మన పేపర్స్‌తో ఇంకో బిజినెస్ చేస్తాడు బ్యాంకోడు. మా పేపర్స్ ఏం కుడతాం నాకు తెలీదది. ఇంటి పేపర్స్ ఇస్తాం కదా మనం. ఓకే. లోన్ తీసుకోవాలంటే ఏదో పెడతాం కదా! లోన్ ఓకే. తీసుకొని ఇంటి పేపర్స్ ఇస్తాం కదా! ఆహా! వాడు ఆ బ్యాంకోడు ఆ లోన్ పేపర్స్ పెట్టి వాడింకా బిజినెస్ చేస్తాడు పైన. ఆడేం చేయొచ్చు దానిలో?
చాలా చేయొచ్చు. చాలా 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 చేయొచ్చు. హుహు. వాడు వాటిలో అమ్మచ్చు చూడు. అంటే లిటరల్‌గా అమ్మడం కాదు. బట్ హ్మ్. హి కెన్ సెల్ దెమ్. లైక్ లీజ్ లాగా. ఆ! లైక్ ఎ లీజ్. లైక్ ఎ ఓకే. కరెన్సీ. సో, బేసికల్లీ ఇప్పుడు కరెన్సీ మనకు బ్యాంకోడు కరెన్సీ ఇచ్చాడు కదా! హ్మ్. ఆ కరెన్సీ నువ్వెలా యూజ్ చేసుకుంటున్నావు? సేమ్ ఏదో అలాగే మన ఇంటి పేపర్స్‌ని వాడు కూడా కరెన్సీ కింద అనుకుని వాడు బిజినెస్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు 20,00,000 అన్నది మార్ట్‌గేజ్ ఉందనుకో. హ్మ్. నీ పేపర్ 20,00,000 ఖరీదు. ఆ 20,00,000 అన్నది క్యాష్ కింద వాడు బిజినెస్ చేసుకోవచ్చు. అవును. హ్మ్. సింపుల్ లాజిక్. సో, బేసిక్‌గా ఏంటంటే వాడు మన సైడ్ నుంచే కాకుండా ఆ సైడ్ నుంచి కూడా బిజినెస్ చేయొచ్చు. హ్మ్. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఈ బిజినెస్ చేస్తాయి. బ్యాంకోళ్ళతో ఈ హోమ్ లోన్ మార్ట్‌గేజ్‌తో ఉంటాయి. యాహ్! ఇదెందుకు చెప్పానంటే మార్ట్‌గేజ్ అనేది మన హోమ్ లోన్ అనేది ఓన్లీ మన హోమ్ లోన్ ఎవడైతే తీసుకున్నాడో బ్యాంకోడికే కనెక్షన్ కాదు. వీడు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసాడో ఈ హోమ్ లోన్ అన్నది ఇంకొకటి కూడా కనెక్ట్ అవుతది. హ్మ్. ఇప్పుడు లోన్ కొనుక్కున్నాడనుకో, ఇప్పుడు హ్మ్. బ్యాంకోడు ఇంకొకటి బిజినెస్ చేసాడు మన పేపర్ పెట్టి. హ్మ్. వాడికి కూడా కనెక్ట్ అయింది కదా! ఇప్పుడు. ఎవరితో? థర్డ్ పర్సన్ బిజినెస్ చేసాడనుకో బ్యాంకోడితో. దేంతో? మన హోమ్ పేపర్స్‌తోనా? మన ఇంటి పేపర్స్‌తో. ఆ! హ్మ్. మన హోమ్ పేపర్స్‌తో ఇంకొకటి బిజినెస్ చేసాడు. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు. అవును. హ్మ్. థర్డ్ పర్సన్ ఇంకొకడితో బిజినెస్ చేస్తాడు. ఫోర్త్ పర్సన్‌తో బిజినెస్ చేస్తాడు. అవునవును. సో, హ్మ్. ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్‌తో బిజినెస్ చేస్తాడు. హ్మ్. ఇదంతా చైన్. ఓకే. ఇదంతా ఒక చైన్ ఫార్మ్ అయింది కదా! అవును. ఇదంతా మన ఇంటి పేపర్స్ మీద. ఇదంతా మన ఇంటి మీద. ఓకే. సో, హ్మ్. ఈ చైన్ గుర్తుపెట్టుకో. అంటే ఏం హ్మ్. చేస్తారు? ఎలా చేస్తారనేది చాలా కాంప్లికేటెడ్. బట్ అవును. సింపుల్‌గా హ్మ్. ఏంటంటే ఈ చైన్ ఒకటి ఓన్లీ మన హోమ్ లోన్ అన్నది ఎవడైతే ఒక కొన్నాడో, ఎవడైతే లోన్ ఈ నుంచి బ్యాంక్ ఇచ్చాడో ఎండింగ్ కాకుండా వరకి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఒక లోన్ అనేది ఇంత కనెక్టెడ్ అవుతదన్నమాట. ఒకడు హ్మ్. ఒక దాని మీద చేస్తాడు. ఒకడు దాని మీద చేస్తాడు. అలా అలా అలా. హ్మ్. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉందనుకో. నీ గోల్డ్ అమ్మావనుకో బ్యాంక్‌లో పెట్టావనుకో. హ్మ్. ఆ గోల్డ్ ఆడు ఇంకొకడికి అమ్ముకుంటాడు. ఇదిగో భయ్యా నాకింతుంది. హుహు. మా ఇంట్లో లిటరల్‌గా మా ఇంట్లో గోల్డ్ ఉందని చెప్తాడు. హ్మ్. ఎందుకంటే నువ్వు అమ్మలేకపోయావనుకో, నువ్వు హోమ్ లోన్ తీర్చలేకపోయావనుకో, ఆ గోల్డ్ అమ్మేసుకుంటాడుగా. అవును. సేమ్ హోమ్ లోన్ కూడా అంతే. నువ్వు హ్మ్. అమ్మలేకపోయావనుకో వాడి దగ్గర హౌస్ ఉన్నట్టే. అవును. ఈ లైక్ ఒక 100 హోమ్స్ ఉన్నట్టే. అవును. హ్మ్. సో, యాహ్! ఈ లింక్ గుర్తుపెట్టుకో. హ్మ్. సో, ఆ టైంలో ఏమైందంటే, ఈ హోమ్ లోన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో, ఈ బ్యాంక్స్ ఇలా చేసినయి ఏంటంటే, బ్యాంక్స్‌కి చాలా 2008లోనా? ప్రాఫిట్స్ వస్తున్నాయి. 2008లోనా జనరల్‌గా? 2008లో హ్మ్. 2008లో చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి ఆళ్ళకి. హ్మ్. సో, చాలా ప్రాఫిట్స్ వస్తే ఈడేం చేసాడు, బ్యాంక్స్ ఏం చేసినియి, ఎక్కువ లోన్‌లిచ్చినియి. లోన్స్ బా వస్తున్నాయి కదా! ఇప్పుడు లోన్స్ ఎంత ఎక్కువ లోన్‌లొస్తే ఈడికి అంత హోమ్ లోన్‌లొస్తాయి. అంత హోమ్ లోన్‌లొస్తే ఈడు అంత బిజినెస్ చేసుకోవచ్చు బయట. అవును. హ్మ్. సింపుల్ లాజిక్. హ్మ్. ఓకే. హ్మ్. ఎక్కువ లోన్‌లు ఇచ్చే ప్రాసెస్‌లో ఆడేం చేసాడు, జనరల్‌గా లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేసాలి, రిస్క్ అనాలిసిస్ చేయాలి. హ్మ్. రిస్క్ అనాలిసిస్ ఈడు కట్టగలడా లేదా? ఈడి సాలరీ ఏంటి? ఈడికి సాలరీ ఎంతొస్తుంది? హ్మ్. ఇంటికెంత ఖర్చు పెడుతున్నాడు? అందులో సగం ఇంటికి లోన్ కట్టగలడా లేదా? ఈ రిస్క్ అనాలిసిస్ చేసుకోలేడు. ఈడి క్రెడిట్ స్కోర్ ఎంతుంది? యూఎస్‌లో అయితే క్రెడిట్ స్కోర్ ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. హ్మ్. హ్మ్. మనకు కూడా ఇప్పుడు వస్తుంది. హ్మ్. హ్మ్. యాహ్! ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇప్పుడు క్రెడిట్ స్కోర్ కూడా వస్తుంది ఇండియాలో కూడా. క్రెడిట్ స్కోర్ చూస్తే క్రెడిట్ స్కోర్ అంతే. అంటే వీడి పాస్ట్‌లో ఈడు అసలు ఎలా ఖర్చు పెట్టాడు ఏంటి అన్నది ఉంటది. హ్మ్. సో, బ్యాంక్ కూడా ఇవన్నీ చేయాలి. కానీ ఈడేం చేసాడు, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి కానీ బ్యాంక్స్ ఏం చేసినాయి, ఈజీగా లోన్స్ ఇచ్చినియి. ఎక్కువ హై రిస్క్ ఉన్నా కూడా. అంటే ఈడు పూర్ ఫ్యామిలీ అనుకో. అలా ఎలా ఇచ్చారు? ఆడు మనతో బిజినెస్ చేస్తున్నాడు గదా! ఆడికెందుకు సో, ఆడు మాతో ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నాడు దాంతో. వాడికెక్కువ ప్రాఫిట్స్ వస్తుంది. కానీ పూర్ ఫెలో హోమ్ హోమ్ పేపర్స్ ఎలా ఇస్తాడు ఆడి దగ్గర ఆడు హోమ్ కట్టకపోతే హోమ్ అమ్మేసుకుంటాడు కదా! ఆడి దగ్గర హోమ్ ఉందా? అంటే ఏదో ఒక ప్రాపర్టీ పెట్టిన వాళ్ళకే కదా ఇస్తున్నారు లోన్. అంతే ఓన్లీ హోమ్ లోన్స్. ఓకే. హ్మ్. ఓన్లీ హోమ్ లోన్స్. పర్సనల్ హ్మ్. లోన్స్ కాదు. హ్మ్. ఓన్లీ హోమ్ లోన్స్ ఈవెన్ దో లైక్ పూర్ పీపుల్ ఉన్నా కూడా వాడికి హోమ్ లోన్ ఏటుంటే ఆడికి ఇచ్చేసారన్నమాట. ఓకే. హ్మ్. ఇచ్చేసేవారు. సో, ఇచ్చేస్తే తర్వాత ఏమైంది ఎక్కువ లోన్స్ ఒక్కసారి
సో, పూర్ పీపుల్‌కిచ్చేసారు. పూర్ పీపుల్‌కిచ్చేసిన తర్వాత ఒకసారి ఏమైంది, పూర్ పీపుల్ కట్టలేకపోయారు. హ్మ్. అప్పుడేమైతది, హోమ్ ఆడదయింది. ఆహ్, ఆడు హోమ్ లోన్ కట్టలేడు. హ్మ్. హోమ్ లోన్ కట్టదు. బ్యాంకోడు హోమ్ తీసేసుకుంటాడు. ఓకే. హోమ్ తీసుకుంటే ఈ ఈ హోము ఆహ్, మా అమ్మేస్తాడు గదా! వాడు అమ్మేయడానికి పెట్టాడు. హ్మ్. అంటే పూర్ పీపుల్ ఏం చేస్తాడాడు, అది అమ్మేస్తే ఈ లోన్ తీర్చేసుకోవచ్చు కదా! హ్మ్. ఈ లోను బ్యాంకోడు తీర్చుకుంటాడు. సగం ఎంతైతే అంత కట్టాడో ఈడు తీసుకుంటాడు. మిగతాదేమో బ్యా బ్యాంక్ లోన్ తీర్చేసుకొని హ్మ్. మిగతాది తీసేసుకుంటాడు. హ్మ్. సో, మార్కెట్‌లోకి ఏమైంది, ఎక్కువ హౌసెస్ వచ్చినియి. ఓకే. హ్మ్. అంతకుముందు ఏమైంది, సప్లై మోర్ డిమాండ్. హ్మ్. అమ్మో! లోన్స్ ఎక్కువొస్తున్నాయి. ఇల్లు ఎక్కువ కట్టారు. లోన్స్ హ్మ్. ఎక్కువొస్తున్నాయి. ఇల్లు ఎక్కువ కట్టారు. సప్లై, డిమాండ్. కానీ ఎప్పుడైతే ఈ జనాలకి ఎప్పుడు కట్టలేకపోతున్నారో హౌసెస్ ఎక్కువైపోయినాయి హ్మ్. మార్కెట్‌లో. ఓకే. హ్మ్. మోర్ హౌసెస్ అయినప్పుడు సప్లై పెరిగింది. సప్లై పెరిగితే ఏమవుద్ది, హోమ్ ప్రైజెస్ తగ్గినియి. హుహు. ఓకే. హోమ్ ప్రైజెస్ తగ్గితే ఏమవుతది, కొంతమందికేమైంది, ఎంత తగ్గినియి అంటే, ఒకప్పుడు నువ్వు హోమ్ లోన్స్ ఎంత పెట్టి తీసుకున్నావో నీ ఖరీదు, దానికంటే హోమ్ లోన్ ఇప్పుడు తగ్గిపోయింది. నీ హోమ్ ప్రైస్ తగ్గిపోయింది. నువ్వు ఓకే. 10,00,000 పెట్టి హోమ్ లోన్ తీసుకున్నావనుకో, హ్మ్. నీ హోమ్ ఖరీదు 10,00,000 అనుకో, హౌసెస్ ప్రైజెస్ డ్రాప్ అయ్యి 8,00,000కెళ్ళిపోయింది. హ్మ్. అంటే నువ్వు బ్యాంకోడికి ఎక్కువ డబ్బులిచ్చేత్తన్నావు. అవును. కదా! హ్మ్. దాని బదులు అమ్మేసుకోవడం బెటర్ ఇమ్మీడియేట్‌గా. సో, ఈ ఇది ఎప్పుడైతే ఈ జనాలకి ఇలా అనిపిచ్చిందో, కట్టేవోళ్ళు కూడా కట్టడం మానేశారు. ఓకే. హ్మ్. ఓకే. చీప్‌గానే వస్తున్నాయి అసలు కదా! హ్మ్. ఆ! సో, ఇంకెందుకు వేస్ట్, నా నా హౌస్ ఎంత పడిపోయింది. ఎ నేను 20,00,000 కొన్నాను. 10,00,000కి పడిపోయింది. ఇప్పుడు 10,00,000 హ్మ్. ఎక్స్‌ట్రా బ్యాంక్ కూడా కట్టుకుంటున్నాను నేను. హ్మ్. సో, అప్పుడు మార్కెట్‌లో ఇంకా ఎక్కువ హౌసెస్ పెరిగిపోయినాయి. అవును. మోర్ సప్లై, టాక్సిక్ సైకిల్. లూజ్ సైకిల్ స్టార్ట్ అయింది. సో, హౌస్ ప్రైసెస్ పడిపోయినాయి. సో, మార్కెట్‌లోకి ఎక్కువ హౌసెస్ వచ్చినియి. అండ్ సప్లై తగ్గిపోయింది. సప్లై పెరిగింది. డిమాండ్ అలాగే ఉంది. డిమాండ్ ఇంకా తగ్గిపోయింది. ఈ సో సిట్యుయేషన్‌లో బ్యాంక్ ఆ! హౌస్‌ని కొనుక్కుంటుంది కదా! అంటే వాళ్ళదే అయిపోయింది కదా! అవును. ఈ ఈ పూర్ పీపుల్ అంతా ఎక్కడెళ్ళిపోయారు? ఎక్కడికెళ్ళిపోయాడంటి? వాళ్ళని ఖాళీ చేయించుతారు కదా! వాళ్ళు కట్టలేకపోతే. రెంట్‌కెళ్ళో వెళ్ళిపోతారు కదా! రెంట్‌కి అక్కడికే ఎళ్ళుంటారు. సో, ఇప్పుడు ఇదేమైంది, బ్యాంకోళ్ళు ఏం చేశారు, సో, దీనివల్ల హౌసెస్ పెరిగిపోయినాయి. హ్మ్. బ్యాంకోడికి నష్టం వచ్చింది. హ్మ్. బ్యాంక్స్ కొలాప్స్ అయినాయి. సో, అమెరికాలో ఆల్‌మోస్ట్ లేమన్ బ్రదర్స్ అని ఒక బ్యాంక్ ఉంటది. ఆ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది. హుహు. బ్యాంక్స్ కొలాప్స్ అయితే నీకు చైన్ చెప్పాను చూసావా? సో, హ్మ్. ఒకడు కొలాప్స్ అయ్యాడంటే ఆల్‌మోస్ట్ ఆ చైన్ మొత్తం కొలాప్స్ అయిపోతది. హ్మ్. సో, ఆ చైన్ మొత్తం కొలాప్స్ అయింది. సో, ఈ ఇదేమవుతదంటే, ఇది హోమ్ బబుల్ అనేది ఒక చైన్. హోమ్ లోన్ బబుల్ అంటారన్నమాట. ఆ హ్మ్. హోమ్ బబుల్ బర్స్ట్ అయినప్పుడు, ఆ బర్స్ట్ అదొక్కటే తీసుకెళ్ళదు. ఇప్పుడు బబుల్స్ ఉన్నాయనుకో, 2 బబుల్స్ పక్కనే ఉన్నాయనుకో, ఒక హ్మ్. బబుల్ పేలితే పక్కది కూడా పేలిపోద్ది కదా! హ్మ్. సేమ్ అది కూడా అంతే. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా అంతే. హుహు. ఇప్పుడు హోమ్ లోన్ ఈ దృష్టిలో లోన్స్ తీసుకున్నవాడు, ఇంకొకడు సాఫ్ట్‌వేరోడు ఇందులో ఏదో బిజినెస్ చేసుంటాడు. హ్మ్. బ్యాంకోడు ఓన్లీ హోమ్ లోన్ క్రైసిస్సే చేయడు కదా! ఓన్లీ హోమ్ లోన్ ఒకటే చేయడు కదా! వాడు ఇంకో బిజినెస్ ఏదో చేసుకుంటుంటాడు. అవును. ఇంకొకడేదో బిజినెస్ చేసుకుంటాడు. మొత్తం కొలాప్స్ అయింది. సో, అలా ఫైనాన్షియల్ క్రైసిస్ అయిందన్నమాట. హ్మ్. సో, జనాలేంటి అంటే, సైకాలజిస్ట్ రీసెర్చ్ చేశారన్నమాట. "ఏంటి భయ్యా మీరందరూ చాలా తెలివైనోళ్ళు. ఇలాంటి డెసిషన్స్ ఎందుకు చేశారు? రిస్క్ అనాలిసిస్ గట్టా ఎందుకు చేయలేదంటే, అందరూ చేస్తున్నారు కదా! మేము చేస్తున్నాం" అన్నారు. మేము అన్ని చేసాము. బ్యాంక్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారా? ఆ! ఆ టైంలో అన్ని బ్యాంక్స్ చేస్తున్నారు. సో, పక్క బ్యాంక్ కూడా చేస్తున్నాడని ఈడు కూడా అలాగే చేసాడు. వీడు చేసాడని అందరూ అలాగే చేశారు ఆ టైంలో. హుహు. కాపోతే అలా మేజర్‌లో ఒక అలా బ్యాంక్ కొలాప్స్ నిజంగా అయింది. చేస్తారా? దే డిడ్ హ్మ్. ఆ టైంలో. అంటే ఆ టైంలో ఏంటంటే, ఇప్పుడు జనరల్‌గా ఏమవుతది అంటే, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు తెలుస్తది. ఈళ్ళు ఇలా కూడా చేయొచ్చా అని.
హుహు. అంటే అప్పటికి రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో, ఒకళ్ళేం చెప్తారంటే ఇప్పుడు అమెరికా రెగ్యులేషన్స్ అంత స్ట్రాంగ్‌గా లేవని వాళ్ళంటారప్పుడు. హుహు. ఆ టైంలో. ఇప్పుడు బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి రెగ్యులేషన్స్ అంటారు. హ్మ్. సో, బేసిక్‌గా ఏంటంటే వాళ్ళేం చేయాలి చేసుండాలి. సెపరేట్ రిజర్వ్ బ్యాంక్ లాంటిది యూఎస్‌లో ఉంటది కదా! హ్మ్. వాళ్ళు చెక్ చేయాలి. ప్రతి ప్రతి టైప్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌కి, ప్రతి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక రిస్క్ అనాలిసిస్ ఉంటది. ఒక స్కోర్ ఇస్తారు. హ్మ్. సో, అలాగా. ఇప్పుడు బ్యాంక్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నాయనుకో, ఇప్పుడు హ్మ్. ఇండియాలో ఉందనుకో, ఇండియాలో ఏదైనా బ్యాంక్ ఏదైనా చేస్తుందనుకో, రిజర్వ్ బ్యాంక్ పైనుంచి చూస్తదన్నమాట. అవును. హ్మ్. వై ఏంటి మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అని. అవునవును. హ్మ్. సో, అలాగే సేమ్ వాళ్ళు కూడా అలా చేయాలి. సో, వాళ్ళు చేసారో లేదో మనకు తెలీదు. జనరల్‌గా బయటోళ్ళేమో రెగ్యులేషన్స్ టైట్‌గా ఉండవని వాళ్ళంటారు. హ్మ్. అలా. ఇదైతే జరిగింది. సో, ఎందుకు జరిగింది అని చెప్తారంటే సైకాలజిస్ట్స్ ఏం చెప్తారంటే, మన హ్యూమన్స్‌కి గ్రూప్ బయాస్ ఉంటదన్నమాట. హ్మ్. గ్రూప్ బయాస్ అంటే గుంపులో గుంపులా ఆలోచిస్తామట. గుంపులో ఇప్పుడు 99 మంది ఒకళ్ళన్నారనుకో, యెస్ అన్నారనుకో, 100 కూడా యెస్సే అంటారు. అవును. నేనొక ఒక దీని ఎక్స్‌పెరిమెంట్ గురించి చేసి ఒక వీడియో అదే ఎక్స్‌పెరిమెంటల్ వీడియో చూసాననుకుంటా. అవునవును. లిఫ్ట్ సో, 3 లైన్స్ చూపించి హ్మ్. 3 లైన్స్ ఏబీసీ 3 లైన్స్ చూపిస్తారు. ఫోర్త్ లైను ఏబీసీలో ఏ లైన్‌కి మ్యాచ్ అవుద్దో చెప్పమని చెప్తారు. హ్మ్. ఫోర్త్ లైన్ ఏ మ్యాచ్ చెప్పిద్దంటే, మొత్తం పార్టిసిపెంట్స్ అందరూ ఒక ఐదుగురు పార్టిసిపెంట్స్ ఉంటారు. హ్మ్. ఆ నలుగురు యాక్టర్స్ మాట. వాళ్ళకి ఆల్రెడీ హ్మ్. ఆన్సర్ తెలుసు. అది ఆన్సర్ తప్పు చెప్తారు. ఫిఫ్తోడు ఇన్నోసెంట్ మనలాంటోడు. హ్మ్. సో, నలుగురిని ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ ఏంటి? ఆహ్, ఏ స్టి ఈ ఏబీసీలో ఫోర్త్ స్టిక్ ఏబీసీలో దేనికి మ్యాచ్ అవుతుంది? హ్మ్. వాడేం చెప్తాడు? ఫస్టోడు ఏ, ఏ, ఏ అందరూ ఏ, ఏ, ఏ చెప్తారు. ఫిఫ్తోడు యాక్చువల్‌గా ఆన్సర్ బి. హ్మ్. ఫిఫ్తోడు ఏం చెప్తాడు? ఏ అని చెప్తాడు. ఓహ్! ఓకే. హ్మ్. ఈవెన్ థో హి నోస్ కరెక్ట్ ఆన్సరా? సో, యాహ్! ఈ ఎక్స్‌పెరిమెంట్ ఈవెన్ థో యూ నో ద ఆన్సర్. ఈవెన్ థో అది అది ఎంతవరకు వెళ్తాయంటే ఇట్స్ వెరీ సింపుల్ ఆన్సర్. నీకు అన్‌సర్టెనిటీ లేకపోయినా కూడా అది జెన్యూన్‌గా నీకు తెలిసినా కూడా ఇట్స్ వెరీ క్లియర్. హ్మ్. నీకు నిజం ఏది, అబద్ధం ఏదో నీకు క్లియర్‌గా తెలుసు. అయినా కూడా వి ఫాలో ద గ్రూప్ థింకింగ్. హ్మ్. సో, మనందరికీ ఈ గ్రూప్ థింక్ బయాస్ అనేది ఒకటుందన్నమాట. ఫస్ట్ స్టోరీ చెప్పాను కదా! నాజీ ఆడు హ్మ్. జనాలందరిని పిలిపించి ఎలా అరిచాడు? అరిస్తే యెస్! వి షుడ్ గో ఫర్ ద వార్. వి షుడ్ గో ఫర్ ద వార్ అని ఎలా అరిచాడో, సేమ్ అక్కడైతే ఏం జరిగిందో అక్కడ కూడా సేమ్ ఇదే లాజిక్. గ్రూప్ థింకింగ్. గ్రూప్ థింకింగ్‌లో అందరూ చేస్తున్నారని మనం కూడా చేస్తాం. సేమ్ హ్మ్. ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కూడా అంతే. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సో వి డూ ఇట్. హ్మ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే. ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో కూడా అంతే. గ్రూప్ థింక్ బయాస్. సో, ఈ గ్రూప్ థింక్ బయాస్ ఎలా వచ్చిందంటే ఇందులో చాలా రకాలుంటాయి. గ్రూప్ థింక్, సోషల్ ప్రూఫ్ ఆల్‌మోస్ట్ ఒకే లైన్‌లో వస్తాయన్నమాట. హ్మ్. బేసిక్‌గా గోల్ ఏంటంటే ఈవెన్ థో యూ థింక్ సంథింగ్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద గ్రూప్, యూ విల్ గో విత్ ద గ్రూప్. హ్మ్. ఓవరాల్ ఐడియా ఇది. హుహు. ఇప్పుడేదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందనుకో, ఒక ఎక్స్‌పెరిమెంట్ ఏదో ఎక్కడో చేశారన్నమాట. చేస్తే ప్రాజెక్ట్ వర్క్‌లో నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. నువ్వు 100% నాలెడ్జ్ జనరల్‌గా చేయగలవు నువ్వు. కానీ ప్రాజెక్ట్‌లో ఉన్నావనుకో, అందరూ 40, 50% ఇస్తారు. అవును. సో, యువర్ కెపాసిటీ ఆల్సో విల్ గెట్ రిడ్యూస్డ్. ఫిజికల్ కెపాసిటీని ఇన్వెస్ట్‌మెంట్ కూడా తగ్గిపోతది. నువ్వు ఇండివిడ్యుయల్‌గా ఫైనల్‌గా ఏం చెప్తారంటే, యూ విల్ బిహేవ్ డిఫరెంట్‌లీ వెన్ యూ ఆర్ ఇన్ ఎ గ్రూప్. మనం గ్రూప్‌లో ఉన్నప్పుడు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తామట. ఇండివిడ్యుయల్‌గా అంటే ఉన్నదానికంటే. ఎక్సెప్షనల్ కేస్ లేవా? ఎవరు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాగా ఆర్ కొన్ని మో పర్సెంటేజ్? ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అలాగా. ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలాగే చేస్తారు. హుహు. హ్మ్. అంటే ఇదెందుకొచ్చింది అంటే, హ్మ్. సో, మనం ఫ్యూచర్‌లో చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. అది బేస్ ఏంటంటే, మన బ్రెయిన్స్ చాలా ఓల్డ్ అన్నమాట. హ్మ్. వి ఆర్ లైక్ 10,000 ఇయర్స్ ఓల్డ్ బ్రెయిన్ మనది. హుహు.
బట్ లివింగ్ ఇన్ ప్రెజెంట్ సొసైటీ. సో, అదేంటి అంటే ఇంత క్లియర్‌గా ఇంకా ఇంకా డీప్‌గా ఎళ్ళాలంటే సో, మన ఎవల్యూషన్. మనం ఎక్కువగా అడవిలో బతికాం. హ్మ్. ఓకే. ఒక్కసారి ఎగ్జాక్ట్‌గా హౌ మెనీ ఇయర్స్ వి లివ్డ్ ఇన్ ఫారెస్ట్? ఎగ్జాక్ట్ ఆన్సర్ కొడతాను. 70,000 అనుకుంటా. 70,000 హౌ మెనీ ఇయర్స్ హోమో సేపియన్స్ హ్యూమన్స్ వచ్చిందెప్పుడు? లివ్డ్ ఇన్ ఫారెస్ట్? 40,000 ఇయర్స్ ఆల్‌మోస్ట్. హుహు. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ మనం 14,000 ఇయర్స్ బతికాం అడవిలో. ఓన్లీ లాస్ట్ ఐ వుడ్ సే 100 ఇయర్స్ కాదులే. 1700 అంటే ఓన్లీ లాస్ట్ 1000 ఇయర్స్ కొంచెం న్యూ అన్నమాట. అంటే ఇప్పుడు 1700 జీసస్ ఏడీ జీసస్ టైమ్ 2000 ఇయర్స్. హ్మ్. చాలా తక్కువ టైం మనం సిటీస్‌లో బతికాం. అండ్ చాలా చాలా ఎక్కువ టైము అడవిలో బతికాం. సో, హ్మ్. 18,000 ఇయర్స్ మనం అడవిలో బతికాం. సో, మన అవును. బ్రెయిన్స్ ఏంటంటే ఆ అడవిలో బతకడానికి ట్రైన్ అయినాయి. హుహు. ఈవెన్ థో వి ఆర్ లివింగ్ ఇన్ మనం సిటీస్‌లో బతుకుతున్నా కూడా మన బ్రెయిన్స్ అవన్నీ అడవిలో బతకడానికి ట్రైన్ అయినాయన్నమాట. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్కడో చదివానన్నమాట. ఇప్పుడు చాలామంది ఒబెసిటీ చాలా ఎక్కువ గదా! హ్మ్. సో, ఒబెసిటీ ఇష్యూ ఇప్పుడు యూఎస్‌లో ఒక రికార్డ్ ప్రకారం ఆల్‌మోస్ట్ 60% ఆఫ్ ది అడల్ట్స్ ఆర్ ఒబేస్ యూఎస్‌లో. హ్మ్. న్యూ హ్మ్. స్టాటిస్టిక్స్. ఓకే. అడల్ట్సే. ఎందుకు అనంటే అడల్ట్స్ 60%. 60 అంటే నువ్వు చూసి ఇద్దరిలో ఒకడు ఖచ్చితంగా ఒబీస్. హ్మ్. సో, యాహ్! ఎందుకని ఎక్కడో ఒక పేపర్‌లో చదువుతానంటే, మనకి అడవిలో మన మనుషులు అడవిలో బతికేటప్పుడు ఫుడ్ చాలా రేర్‌గా దొరుకుద్ది. రేర్ అంటే మనకు తెలీదు ఎప్పుడు దొరుకుద్దో. అవును. హ్మ్. నువ్వు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే మార్నింగ్ లేవగానే కిచెన్‌లోకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ తీసి ఒక మధ్యాహ్నం ఇది సో, యూ నో వెన్ యూ ఈట్ కదా! ఫుడ్ గురించి ఎప్పుడు. హ్మ్. కానీ అడవిలో బతుకుతున్నప్పుడు ఏమవుతదంటే, ఎప్పుడు దొరుకుద్దో తెలీదు. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ టైమ్ కదా ఇది. హంటర్ గేదర్స్. సో, దొరికినప్పుడు తినాలి. దొరకనప్పుడు ఇంక కోసం వెతకాలి. టైమింగ్స్ ఉండవు. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్స్ ఏమి ఉండదు కదా! హ్మ్. సో, దొరికినప్పుడు ఎక్కువ తినాలి. ఎందుకంటే అవును. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు దొరుకుద్దో తెలీదు. అవును. హ్మ్. ఈ ఎక్కువ తినాలి. సో, ఎక్కువ తినాలి అంటే మరి అది మనం ఎక్కువ తింటాం. మరి ఎలా యూజ్ చేసుకుంటాం? ఎక్కువ రోజులు ఎలా ఉండాలి? దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయాలి. హ్మ్. సో, ఎక్కువ తినేసి బాడీ ఏంటి ఎక్కువ తీసేసుకొని ఎంతైతే కావాలో అంత ఉండేది. మిగతా అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మనకు తెలీదు కాబట్టి ఎప్పుడు ఫుడ్ దొరుకుతో తెలీదు. ఈ ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటాం. హుహు. హ్మ్. అవును. సో, హ్మ్. మన బాడీలో ఒక స్పెసిఫిక్ జీన్ తయారయిందన్నమాట. ఒక జీన్ స్పెసిఫిక్‌గా టాస్క్ చేస్తది. హ్మ్. ఏంటంటే మన ఫుడ్ ఎక్కువ దొరికినప్పుడు ఎక్కువ తినేలా చేసి నెక్స్ట్ టైమ్ ఎప్పుడొస్తదో తెలీదు అన్నప్పుడు హ్మ్. నెక్స్ట్ డే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తదన్నమాట. హుహు. ఓకే. ఇట్ హ్మ్. రియల్లీ మేక్స్ సెన్స్. లైక్ అడవిలో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్. హ్మ్. అవును. హ్మ్. ఆ జీన్ ఇప్పటికే మనకుంది. అవునులే. ఇంత అంక టైమ్ అవ్వలేదు కదా! మోడిఫై ఆ! అవ్వడానికి చేంజ్ యెస్. జీన్స్‌ది. ఆ జీన్ ఇప్పటికే ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా తెలుసు. మనకి ఫుడొస్తుంది. యూ డోంట్ నీడ్ టు కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఫ్యాట్. హ్మ్. ఆ కన్జంప్షన్ ఆ టైంలో ఆ ఎఫిషియన్సీ మనకిప్పుడు అవసరం లేదు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. హ్మ్. నీకసలు ఫ్యాట్ కన్వర్షనే అవసరం లేదు. హ్మ్. సో, అది. సో, ఇది ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈవెన్ థో వి లివ్ ఇన్ 21st సెంచరీ బట్ హ్మ్. అవర్ బ్రెయిన్స్ ఆర్ వెరీ ఓల్డ్. బాడీస్ కానీ, మన బ్రెయిన్ గాని, మన బాడీ గాని చాలా ఓల్డ్. హ్మ్. సో, సేమ్ అలాగే గ్రూప్ థింకింగ్ ఆ మెంటాలిటీ కూడా ఏమైందంటే, అడవిలో ఉన్నప్పుడు ఉందనుకో, హ్మ్. ఇప్పుడు అడవిలో గుంపుగా ఉంటేనే బతుకుతాం. అవును. సింగిల్‌గా ఉంటే చచ్చిపోతాం. అవును.
పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్‌గా వస్తదంటే పనవ్వదు. అడవిలో అడవిలో గుంపులుగా తిరగాలి. అవును. ఓకే. సో, హ్మ్. ఇప్పుడేదన్నా సింహం ఏదన్నా వచ్చిందనుకో, ఓకే. గుంపుగా ఎదిరించడానికి, గుంపుగా పారిపోవడానికి ఉంటది. ఎవడన్నా ఎక్స్ట్రాలు చేసి, "అరేయ్! అది సింహం కాదురా" అనుకోని చచ్చిపోయి ఉంటాడు. అవును. సో, ఆ ట్రైట్ గుంపుగా ఆలోచించే ట్రైట్ అన్నది మనకు పాస్ ఆన్ అయితూ వచ్చిందన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్‌కి. ఎవడైతే గుంపులో ఆలోచిస్తాడో వాడే బతుకుతాడు. మేక్ సెన్స్. హ్మ్. ఆ మెంటాలిటీ పాస్ ఆన్ అయితూ, పాస్ ఆన్ అవుతూ వచ్చింది. ఆ మెంటాలిటీ ఇప్పటికి మనకుందన్నమాట. ఇట్ వాస్ యూజ్‌ఫుల్ వెన్ వి ఆర్ లివ్డ్ ఇన్ ఫారెస్ట్. మన ఆ మెంటాలిటీ అనేది అడవిలో బతుకుతున్నప్పుడు యూజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి యూజ్ అవుతది. బట్ నౌ ఇప్పుడు ప్రెజెంట్ మనకి అది అవసరం లేదు ఆ మెంటాలిటీ. సో, ఓకే. అంటే ఎవరు గుంపు నుంచి బయటకెళ్లారు. ఎవరు బతకలేదు. కరెక్ట్. యాహ్! హ్మ్. సో, సో ఆ ఎవరైతే అదేంటంటారు ఆ జీనే లేదు ఎవరికీ ఇప్పుడు కరెంట్ అవును. జనాలకి. హ్మ్. ఒక్కడివే ఎందుకంటే బతకడానికి ఇదే లేదు. అవును. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! యాహ్! హ్మ్. సో ఎవడైతే ఈ గ్రూప్‌కి అపోజిట్‌లో ఆలోచిస్తాడో సో బేసికల్లీ వి కెన్ సే హి వైడ్ అంటే వాడికి వేరే సెపరేట్ జీన్స్ ఉన్నట్టు. అందుకే ఆడిని జీనియస్ అంటారన్నమాట. హ్మ్. లేదు జస్ట్ ఏ జోక్ లాటిన్ అంతే. వర్డా బట్ ఏంటి? తెలీదు. బట్ వి 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 కెన్ ఆ జోక్ ఎంతో కొంత రియాలిటీ నిజం నిజం అంటే అది. హ్మ్. ఎందుకంటే వి ఆర్ ఆల్ లైక్ మన అందరం ఏంటంటే ఆ మెంటాలిటీ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ అస్. ఒకప్పుడు యూజ్‌ఫుల్ అయింది. ఆ మెంటాలిటీ వస్తూ వచ్చింది. అంటే కొంచెం ఉంది. జీన్స్ కొంచెం ఉంది అన్నట్టా? కొంచెం ఉన్నది. కొంచెం ఉందనుకో. యాహ్! అంటే అందరూ చచ్చిపోలేదు. సింగిల్‌గా బతికిన వాళ్ళు. ఆబ్వియస్లీ బట్ మెజారిటీ తీసుకోవాలి మనం. హ్మ్. ఆ! యాహ్! కాపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనకేంటంటే ఆ కేసెస్ అసలు మనకుండవు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇలా చెప్పుకున్నాం కదా! ప్రతిసారి గ్రూప్ థింకింగ్ కరెక్టా? ప్రతిసారి గ్రూప్ థింకింగ్ రైటా? అని చెప్పడం మన మన అది అది మన గోల్ కాదు. ఒక అంటే టైంలో యూజ్ అవ్వచ్చు. ఒక టైంలో యూజ్ అవ్వకపోవచ్చు. హ్మ్. ఒకసారి నా చిన్నప్పుడు మేము చేపలేదో చేపలు పడుతున్నామన్నమాట. హ్మ్. కానీ చేపలు ఆ చెరువు ఆల్రెడీ వేలం పాటేసేసారు. హ్మ్. ఓకే. అసలు చేపలు పట్టకూడదు ఆ చెరువులో. కానీ వర్షం పడింది. వాలెంటైన్ అంటే చేపలన్నీ ఆ! ఏం ఏం వేశారు? వేలం పాట అంటే బిడ్డింగ్. సమ్మన్ బాట్ దట్ ఎవడో కొన్నాడు ఆల్రెడీ ఆ చెరువుని. సో, చేపలు హుహుహు. పట్టకూడదు. ఆడే చేపలు పట్టుకోవాలి. వర్షం పడుతుంది. చేపలన్నీ పైకొచ్చేస్తున్నాయి. సో, హ్మ్. మేము గాలేసి పట్టేస్తున్నాం. అప్పుడు ఎగ్జాక్ట్‌గా చెరువు ఎక్కడ ఉంటదంటే 2 రోడ్స్ జంక్షన్‌లో ఉంటది. హ్మ్. అప్పుడు ఎవడో చెప్పాడు. చేపలు వీడొచ్చేస్తున్నాడని చెప్పి. ఎవరు హ్మ్. ఓనర్ వచ్చేస్తున్నాడని ఎవడో అరిచాడన్నమాట. హ్మ్. మొత్తం అందరూ పరిగెట్టేసారు. హ్మ్. మొత్తం అందరూ ఒక రూట్‌లో పరిగెట్టారు. నేనొక్కడినే వేరే రూట్‌లో పరిగెట్టా. హ్మ్. నేనేమనుకున్నాను, ఈడు ఖచ్చితంగా అందరూ ఈ డైరెక్షన్‌లో వస్తారు కదా! వీడు ఈ హ్మ్. డైరెక్షన్‌లో వస్తాడు. హ్మ్. మనం అపోజిట్‌లో వెళ్దాం అని చెప్పి నేనొక్కడినే వేరే డైరెక్షన్‌లో వచ్చాడు. ఓనర్ హ్మ్. కరెక్ట్‌గా ఆ డైరెక్షన్‌లోనే వచ్చాడు. నన్నొక్కడినే పట్టుకున్నాడు. హ్మ్. సో, యాహ్! ఇదెందుకు చెప్పానంటే హ్మ్. యాహ్! మనకు తెలీదు. అంటే ఈ గ్రూప్ థింకింగ్ అన్నది యూజ్‌ఫుల్ కాదంటే వి కెనాట్ జడ్జ్. హ్మ్. కానీ మనకు ఆ మెంటాలిటీ ఆ ట్రైట్ అయితే ఉంది మన బాడీలో. అది మనం క్వెషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సినిమా ఉందనుకో. ఇప్పుడు సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు 'పుష్ప' సినిమా హ్మ్. ఉంది. హ్మ్. నాకు సినిమా యాక్చువల్‌గా నచ్చలేదు. హ్మ్. కానీ గ్రూప్‌లో ఉన్నప్పుడు 10 మంది సినిమా బావుందిరా, సినిమా చాలా బావుంది. కత్తిలా ఉందంటే ప్రాబబ్లీ నేనేం చెప్పొచ్చు సినిమాని బావుందిరా అని చెప్పొచ్చు. హ్మ్. సో, ఆ చెప్పేటప్పుడు ఆ ఒపీనియన్ అది నా ఇండివిడ్యువల్ ఒపీనియనే కానీ గ్రూప్ మొత్తం చెప్తుందా? చెప్పదా? అనేది మనం క్వెషన్ చేసుకోవాలి. హుహు. హ్మ్. ఇది గ్రూప్ థింక్ బయాస్. ఇది మనకి మన మైండ్ సెట్‌లో ఎప్పుడూ ఉంటది. హ్మ్. అయిపోయింది పాడ్‌కాస్ట్.